ఈ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీకి ప్రాణాధారం. 1-2 సార్లు వరుస ఓటములతో దెబ్బతిన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దఫా కనుక దెబ్బతింటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో సిపిఐ, సిపిఎం, సమాజ్వాదీ పార్టీ అట్లాంటి జాతీయ పార్టీల జాబితాలు ఆమ్ ఆద్మీ పార్టీ లాగా మిగిలిపోతుంది. దాంతోపాటుగా వివిధ రాష్ట్రాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు కుప్పకూలినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏక్నాథ్ షిండేలు తెలంగాణలో, కర్ణాటకలో వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. పార్టీ నిలువునా చీల్చి బీజేపీతో కలిసి జట్టు కట్టేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. వీటన్నిటికంటే ముందు ఫస్ట్ అయితే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. జార్ఖండ్ లాంటి చోట్లన మొత్తం సీన్ మారిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జార్ఖండ్లో ఇప్పుడు కథ నడుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ కథ ముగియక ముందే జార్ఖండ్లో నడుస్తాం ప్రారంభమైంది. యాక్చువల్గా ఇది కాంగ్రెస్ ఊపిరి పోసుకోవాల్సిన టైం. ఇదిగో ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారు. ఒకప్పుడు బీజేపీ ఏం చెప్పేది, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అణచేస్తుంది గవర్నర్ల వ్యవస్థ ద్వారా, అట్లాగే ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం ద్వారా అని చెప్పేది. అలాంటి దిక్కుమాలిన రాజకీయాలు వద్దనినే బీజేపీని ఎన్నుకున్నారు. ఇప్పుడు బీజేపీ అట్లాంటి రాజకీయాలు వివిధ రాష్ట్రాలు చేస్తుంది కాబట్టి గవర్నర్ పాలన పెట్టట్లేదు అంతే. అట్లాంటప్పుడు ఆ పాయింట్ ఆధారంగా వెళ్లాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయి దూకుడు ప్రదర్శించలేకపోతుండమే ఇక్కడ వింత.